ప్రైజ్ లార్డ్ అందరికీ. ఒక చిన్న ప్రశ్న ఏంటి అంటే, మన విశ్వాసము, మన ప్రేమ ఈ రెండు స్థిరంగా ఉన్నాయా దేవుని పట్ల? లేకపోతే ఇవాళ మనం పరీక్షించుకుందాం. ఇద్దరు జీవితాలని దేవుడు మన ముందుకు తీసుకొని వస్తున్నాడు. ఏంటి అంటే, ఇవాళ జీవాహారం అందించడానికి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అంటే, యోహాన్ గారు రాసినటువంటి పత్రిక 20వ అధ్యాయము 15వ వచనం. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవనిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా, ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. చూసారా ప్రియులారా, ఈ మాట ఎవరు చెప్తున్నారు అంటే మగ్దలేని మరియా. మగ్దలేని మరియా విశ్వాసంలో ఎంతో ఉన్నతమైన స్థానంలో మగ్దలేని మరియా గారు ఉన్నారు. యేసు ప్రభు వారిని స్టార్టింగ్ నుంచి ఆయన చనిపోయేంత వరకు కూడా యేసు ప్రభు వారితోనే ఉన్నారు. ఆమె జీవితం ఎలాంటిదంటే, 7 దెయ్యాలు పట్టి పిడుస్తున్నటువంటి పరిస్థితిలో యేసు ప్రభు వారు ఆమెను స్వస్థపరుస్తూ వచ్చినారు. అప్పటి నుంచి కృతజ్ఞత కలిగి విశ్వాసంలో ఆయనను వెంబడిస్తూ ఆయనతో పాటే ఉంటూ ఆయన చెప్పిందల్లా కూడా చేస్తూ వచ్చింది ఆమె విశ్వాసానికి ఎవరు పేరు పెట్టలేరు. ఇక్కడ ఏంటి చూడండి, నేను ఆయనను ఎత్తుకొని పోదును. ఎంత ఆందోళన చెందిందంటే యేసు ప్రభు వారికి కనబడకపోతే. అంత ప్రేమ నీలో నాలో ఉందా? ఇంకొకరి జీవితం ఏంటి అంటే పేతురు గారి జీవితం. పేతురు గారు మనం తిరిగి నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను అన్నప్పుడు ఏం దొరకవు. యేసుప్రభు వారు మళ్ళా ప్రత్యక్షమైనప్పుడు మళ్ళా వాళ్ళకి చేపలు దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి. దాని తర్వాత యేసుప్రభు వారు ఒక మాట అడుగుతారు. ఏంటి అంటే, పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పేసి 3 సార్లు అడుగుతారు. పేతురు వ్యసనపడుతూ, ప్రభువా, అది నీకే తెలియదు, నువ్వు సమస్తం ఎరిగిన వాడువు కదా. దేవుడు సమస్తాన్ని ఎరిగిన దేవుడు. మగ్దలేని మరియా గారి వలె మనం విశ్వాసంలో ప్రేమ దేవుని పట్ల చూపిస్తున్నామా? ఎత్తుకొని పోదును అని చెప్పేసి మగ్దలేని మరియా గారు అంటున్నారు. ఎంత గొప్ప ప్రేమ పేతురు ప్రేమించే విషయంలో కొంచెం వెనకబడుతూ వచ్చినాడు ఆయన. కానీ మనం ఎలా ఉన్నాము? పేతురు గారు సరిచేయబడుతూ వచ్చినారు. మనం కూడా సరిచేయబడుతూ దేవుని వెంబడిద్దాం. ప్రైజ్ ది లార్డ్.